హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏఐబిఈ 20 నిన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, అలాగే ఎన్ని మార్క్స్ వస్తాయి కింద కామెంట్స్ లో తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్స్ లో అయితే తెలియచేయండి. అయితే మెయిన్ గా మనకు కీ పేపర్ అనేది అఫీషియల్ కీ పేపర్ ఎప్పుడు వస్తుందని మనం చూసినట్లయితే సుమారుగా 2 నుంచి 3 నెలలు అయితే టైం పడుతుందండి. నేను ఏఐబిఈ 19 రాశాను. డిసెంబర్ 22వ తారీఖు నేను ఎగ్జామ్ రాసినట్లయితే నాకు అఫీషియల్ కీ పేపర్ వచ్చేటప్పటికి మార్చి 6వ తారీఖు అయితే రావడం జరిగింది. సో 2 నుంచి 3 నెలల టైం అయితే అఫీషియల్ కీ రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా యూట్యూబ్ ఛానల్స్ లో, చాలా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే ఆల్రెడీ కీ పేపర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నాకు కూడా ఈ కీ పేపర్ మన గ్రూప్ లో ఒకరు షేర్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెట్ డి, అలాగే సెట్ బి, సెట్ ఏ, ఈ సెట్స్ అయితే నాకు అందుబాటులో ఉండడం జరిగింది. ఎవరైనా చూసుకోవాలనుకుంటే ఈ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి కీ పేపర్ చెక్ చేసుకోండి. లేదా ఆల్రెడీ చాలా మంది చూసుకున్నారు. చాలా హిందీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ చాలా ఛానల్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 100% యాక్యురేట్ కాదు. జస్ట్ మీ క్యూరియాసిటీ ఆగడానికి మాత్రమే చూసుకోండి. కాకపోతే ఎంతో కొంత యాక్యురేట్ గా అయితే ఉండొచ్చు. కాకపోతే టోటల్ గా ఇదే ఫైనల్ రిజల్ట్ అయితే మీరు అనుకోవద్దు. 2 మంత్స్ మీరు ఆగినట్లయితే ఫైనల్ వెబ్సైట్ లోనే మనకు కీ పేపర్ ఈ విధంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కీ పేపర్ రిలీజ్ అయిన 1 మంత్ లో, విత్ ఇన్ 1 మంత్ లో మనకు ఈ విధంగా రిజల్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. మీరు మార్క్స్ ఏమి ఇక్కడ కనిపించవండి. పాస్ ఆర్ ఫెయిల్ మాత్రమే మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అని మనం చూసినట్లయితే ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 100 మార్క్స్ కి 42 మార్కులు అయితే రావాలి. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 100 మార్కులకి 37 మార్కులు అయితే మనకు రావాల్సి ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని క్వశ్చన్స్ అయితే విత్డ్రా చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కూడా కొంచెం తగ్గచ్చు. ఈ విధంగా చాలా రకాలైన రూల్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ కి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఇప్పుడే మీరు నిరుత్సాహపడిపోద్దు నేను క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి. సో ఈ విధంగా టోటల్ గా మనకు ఫైనల్ కీ పేపర్ సెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.